తాండూరు పట్టణంలో భాష్యం కళాశాలలో సంకల్ప్ అకాడమీ ఏపీ క్యాంపస్ పేరుతో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నిబంధనలకు వ్యతిరేకంగా నడుపుతూ అత్యధిక ఫీజులు వసూలకు పాల్పడుతూ విద్యార్థులను మోసం చేస్తున్న విషయంపై స్థానిక సబ్ కలెక్టర్ గారికి పీడీఎస్యు కేఎన్పీఎస్ స్వేరో విద్యార్థి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రం అందివ్వడం జరిగింది. ఈ సందర్భంగా పీడీఎస్యు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్, కేఎన్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఏ చంద్రప్ప, స్వేరో జిల్లా అధ్యక్షులు శివకుమార్లు మాట్లాడుతూ భాష్యం కళాశాలలో ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనలకు వ్యతిరేకంగా నీట్, ఈఏపీ, సిఈటీ, ఐటీఐ, సిఏ, సిపిటి కోచింగ్ పేర్లతో అత్యధిక ఫీజులు వసూలు చేస్తూ ప్రభుత్వ నిబంధనకు విరుద్ధంగా వసూలు చేస్తున్నారని పేర్కొనడం జరిగింది. ఇటీ భాష్యం జూనియర్ కళాశాలలో అకాడమిక్ ఇయర్ నిబంధనలకు వ్యతిరేకంగా సంకల్ప్ అకాడమీ పేరుతో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. ఒకవేళ చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతారని, ఒకవేళ అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే ఉన్నత విద్యా మండలిని ముట్టడిస్తామని తెలియజేయడం జరిగింది. ఈరోజు మా ప్రాథమిక పాఠశాల అడిగిచెర్ల విద్యార్థులు మరియు ఊరేంటి తండ విద్యార్థులకు శుభదినము. ఎందుకంటే నిరుపేద విద్యార్థులైన వారికి విద్యార్థులకు ఫ్యూజు సహకరించడానికి ఈబీజీ ట్రస్ట్ నుండి డాక్టర్ సునీత సంపత్ మేడం గారు ఇక్కడికి వచ్చేసి మా విద్యార్థులకు షూజు మరియు సాక్స్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నందుకు వారికి మా పాఠశాల తరఫున విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మేడం. అదేవిధంగా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ మాకు అందించాలని చెప్పి మీరు ఈ విద్యార్థుల ఆశీర్వాదాలు అనుకోండి మేడం, లేకపోతే మా యొక్క ఆశీర్వాదాలు అనుకోండి. మీరు ఇంకా ముందు అదే ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సునీత బీజీ ఫౌండేషన్ చైర్పర్సన్ సునీత సంపత్మల గారు, బీజీ ఫౌండేషన్ చైర్మన్ గారు, అట్లాగే ఇచ్చేసినటువంటి ఇంకా పెద్దలందరూ కూడా, మా ఉపాధ్యాయులందరూ కూడా ఈ యొక్క సాయంకాల సమయాన నమస్సులు తెలియజేస్తున్నాను. ఇలాంటి మంచి కార్యక్రమాలను పిల్లలలో దాగి ఉన్నటువంటి విద్యను బయటికి తీయడానికి, వాళ్ళకు కొంత ఎంకరేజ్మెంట్ చేయడానికి ఒక మంచి సదుద్దేశాన్ని కల్పించుకొని ఈ బీద విద్యార్థులను గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంది కాబట్టి వాళ్ళందరికీ చైతన్యపరచాలనేటటువంటి ఉద్దేశంతో వచ్చి పిల్లలకు షూ ఇవ్వడం అనేటటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయమని తెలియజేస్తున్నాం మేడం. ఇలాంటి బీద పిల్లలకు సహాయ సహకారాలు అందిస్తే వాళ్ళు మేములోని పెద్ద అయిన తర్వాత వాళ్ళు జీవితాంతం గుర్తుంచుకొని వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుకుంటారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇంకెప్పుడైనా కూడా మా పిల్లలకు ఏం అవసరం ఉన్నా కానీ మేము అప్రోచ్ వాడడానికి ప్రయత్నం చేస్తాం. మీ సహాయ సహకారాలతో విద్యార్థులందరూ కూడా మంచిగా భావి భారత పౌరులుగా తీర్చిదిద్ది ఉన్నత స్థాయిలో నిలబెట్టడానికి మా పాఠశాల తరఫున మేమందరం కృషి చేస్తామని తెలియజేస్తున్నాం మేడం. మీరు అందించినటువంటి ఈ సహకారానికి మేము ప్రత్యేకంగా పాఠశాల తరఫున మరియు అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు తాండూరు బీబీజీ ఫౌండేషన్ డాక్టర్ సంపత్ కుమార్ సార్, సునీత మేడం గారి ఆధ్వర్యంలో విద్యావన్ మండలంలో బ్లాక్ క్లాస్ గ్రామాలైనటువంటి ఊరెడ్డి తాండా, ఉమ్లనాయక్ తాండా, భాషాపూర్, అడిచెర్ల, ఊరెడ్డి తాండా పలు తాండాలలో ఉన్నటువంటి విద్యార్థులకు దాదాపు ఒక 300 విద్యార్థులకు ఈరోజు బీబీజీ ఫౌండేషన్ ద్వారా షూస్ అండ్ సాక్స్ ఇవ్వడం జరిగింది.
ఇలాంటి సేవా కార్యక్రమాలు బీఈసీ ఫౌండేషన్ తరఫున ముందు మీకు ఎలాంటి అవసరం ఉన్న ప్రాథమిక పాఠశాలలకు పిల్లలకు ఎగ్జామ్స్ టైంలో కానీ వేరే స్పోర్ట్స్ విషయంలో కానీ ఎలాంటి సహాయ సహకారాలు అవసరం ఉన్న మా సునీతా మేడం గారిని అని డాక్టర్ సంపత్ కుమార్ గారిని సంప్రదిస్తే వాళ్ళు వెంటనే సహాయ సహకారం అందించడానికి ముందుంటారు. వారు ఇలాంటి సేవా కార్యక్రమాలు మా సంపత్ కుమార్ సార్ గారు మేడం గారు బీఈసీ ఫౌండేషన్ ద్వారా చాలామంది చేస్తుంటారు. ఈ పేద పిల్లల ముఖాల్లో సంతోషం చూస్తుంటే మా సార్ గారికి పిల్లలకి ఇంకా ఏదో చేయాలని చెప్పాలని మాకు ఎంతో ఆతృతగా ఉంది. ఇక ముందు మీకు ఎలాంటి అవసరం ఉన్న మా మేడం గారికి అలాగే మా సార్ గారితో సంప్రదించి బీఈసీ ఫౌండేషన్ ద్వారా ప్రతి ఒక్కరికి మేము పిల్లలకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని తెలుపుకుంటూ అందరికీ నమస్కారం. బీవీజీ ఫౌండేషన్ తరఫున ఎందుకంటే ఇట్లాంటి విద్యార్థులకి ఏదో విధంగా సహాయం చేయాలనే ఒక తలంపుతో బీవీజీ వ్యవస్థాపకులైన డాక్టర్ సంపత్ కుమార్ గారు ఒక ఆలోచనతో ఈరోజు నేను వారి సతీమణిగా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ నాతో పాటు సహకరిస్తూ మా లాలాసాబ్ కానీ మా ఇబ్రహీం కానీ ఇక్కడ శ్రీకాంత్ కానీ మా సీనన్న కానీ ఇక్కడ మా వాచ్మెన్ ఉమేష్ కానీ వీళ్ళంతా కూడా నాకు ఈరోజు సహకారం చేసినందుకే నేను కూడా ఉన్నా మేము కూడా వస్తాం మేడం, మేము కూడా మీరు చేసే పనిలో మేము పాల్గొంటాము అని చెప్పేసి మా సూపర్వైజర్ రేవంత్ రెడ్డి కూడా ఇందులో సహకరించడం జరిగింది. వాళ్ళ వల్లనే నేను ఈరోజు 7 తాండాలకు వెళ్ళాల్సి వచ్చింది. ఈ 7 తాండాలను ఇప్పుడు పెద్దెమ్మల మండలంలో ఉన్న 7 తాండాలను ఎందుకు ఎంచుకున్నామంటే ఇక్కడ బార్డర్ ఉంది, కర్ణాటక బార్డర్ ఉంది కాబట్టి ఇక్కడ వరకు వచ్చి చూసేవాళ్ళు లేరు ఈ విద్యార్థులు ఎట్లా ఉన్నారు ఏంటి అనేది. అంతేకాకుండా ఇక్కడ ఆనిముత్యాలు కూడా ఇట్లాంటి తాండాల నుంచి ఇట్లాంటి మారుమూల గ్రామాల నుండి ఆనిముత్యాలు కూడా బయటకు వస్తుంటాయి కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఇక్కడ ఉన్న పాఠశాలలో టీచర్లు పిల్లలకు షూస్ ఇచ్చడం కానీ పిల్లల కంటే ముందు షూస్ ఇస్తున్న టీచర్లు హెడ్ మాస్టర్లు అందరూ కూడా ఉత్సాహంగా ముందుకు వచ్చింది. మేము ఒక మంచి కార్యక్రమం తీసుకొని వచ్చిండ్రు. నిజంగా కాళ్ళకు చెప్పులు లేని పిల్లలు కూడా ఉన్నారు. చాలా తాండాల్లో చూస్తే జయరాం తాండా, కొమ్లనాయక్ తాండా, రాచకొండ తాండా, పాషాపూర్ తాండా, రామ్సింగ్ తాండా, అడిపిచేర్ల ఇది పూరేట్ తాండా. ఈ తాండాల్లో దాదాపు 300 నుండి 350 మందికి షూస్ ఇస్తే చిన్న పిల్లలు వాళ్ళ కళ్ళల్లో అంటే షూ ఎట్లా వేసుకోవాలో తెలియదు కానీ వాళ్ళు వేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం తీస్తుంటే నిజంగా అసలు ఇంత చిన్న వాటికి ఇంత సంతోషాన్ని ఎన్ని కోట్లు ఖర్చు పెట్టుకున్నా ఎన్ని దేశాలు తిరిగినా ఎన్ని గుళ్ళు తిరిగినా ఈ పిల్లల కళ్ళల్లో ఉన్న ఆనందము ఆ కనిపించే ఒక పిల్లలు భగవంతుని సమానం అంటారు కదా ఆ దేవుడే ఆనందించినట్టుగా నాకు నిజంగా అట్లా ఆనందం కలిగింది. ఇక్కడ వీళ్ళు స్కూల్ టీచర్స్ ప్రతి స్కూల్లో కూడా ప్రతి టీచరు ప్రతి సారు ప్రతి వాళ్ళు కూడా మాకు నిజంగా ఎంతో సంతోషంగా ఆహ్వానం తెలుపుతూ వీడుకోలు కూడా అంత సంతోషంగా తెలుపుతూ ఉన్నారు. ఈ రోజు షూ ఇవ్వడం కాకుండా నెక్స్ట్ ఎగ్జామ్స్ టైంలో ఎందుకంటే ఇక్కడ ఉన్న పిల్లలు చాలామంది పిల్లలకి పేరెంట్స్ వలసలు పోయిన వాళ్ళే ఉన్నారు. ఎక్కడో బాంబేకో పూనాకో ఇంకెక్కడికో వెళ్ళి అక్కడ వాళ్ళు పని చేసుకుంటుంటే ఈ పిల్లలు ఇంట్లో వాళ్ళ తాత అమ్మమ్మలో నానమ్మల దగ్గర ఉండి వీళ్ళకి ఏమైనా కావాలన్నా వీళ్ళకి చెప్తే వాళ్ళకి అర్థం కాదు. వీళ్ళ తాత నానమ్మలకి వాళ్ళ ఆ తల్లిదండ్రులు ఎక్కడో ఉంటారు చెప్పడానికి వీలు కాదు. అట్లాంటప్పుడు ఇక్కడ నేను సహాయం వీళ్ళ టీచర్స్ని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎగ్జామ్స్ టైంలో ఎగ్జామ్ ప్యాడ్ కూడా తెలియదు వాళ్ళ తాత నాయనమ్మలకి. అట్లాంటప్పుడు ఎగ్జామ్స్ ప్యాడ్స్ కానీ పెన్సిల్స్ ఇట్లాంటి చిన్నవి కానీ వాళ్ళకి అందుబాటులో ఉండవు. కాబట్టి స్పోర్ట్స్ కండక్ట్ చేస్తే కూడా టీషర్ట్స్ అవి అట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా మా బీవీజీ ఫౌండేషన్ తరఫున ఇక్కడ తాండాలకు మెయిన్ పెద్దెమ్మల్లో ఉన్న తాండాలకి మండలంలో ఉన్న తాండాలకి ఎంచుకోవడం రీజన్ ఇదే. కాబట్టి ఇక్కడ వాళ్ళందరికీ కూడా తాండాలు కూడా ఎక్కువ ఉన్నది కూడా ఈ పెద్దెమ్మల తాండానే అనుకుంటాను నేను. నాకు తెలిసి ఇక్కడ మొత్తం తాండ్ర కాన్స్టిట్యున్సీలో పెద్దెమ్మల మండలంలోనే తాండాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఫస్ట్ వస్తున్నాము. ఈ సహాయమే కాకుండా వీళ్ళల్లో ఆనిముత్యాలు ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. వాళ్ళకి ఇంకా ముందుకెళ్ళడానికి అవకాశం ఉండదు. అట్లాంటి పిల్లలు ఉంటే ఎవరైనా ఉంటే కూడా మీ టీచర్లు కానీ మీ సార్ వాళ్ళు కానీ మాకు ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇచ్చి దీని ద్వారా ఇక్కడికి వెళ్తే మా పిల్లలకు బాగా జరుగుతుందని వాళ్ళు మా దగ్గరకు వస్తే ఆ విషయంలో కూడా మేము తప్పకుండా మా వల్ల ఏమైనా సహాయం కూడా చేస్తామని ఈరోజు వాళ్ళ
పిల్లల టీచర్ల కంటే ఎక్కువ ఆనందం మా సార్కి నాకు కలుగుతుంది. ఇదే విధంగా మేమే కాదు, ఈ బీవీజీ ఫౌండేషన్ కొంతమందికి అనుమానం ఏంటంటే సారు మేడం ఉన్నంత వరకే నడుస్తాయేమో, కొన్ని రోజులు నడిపిస్తారేమో, ఆ తర్వాత అదేమీ లేదు. తర్వాత కూడా మా పిల్లలు కూడా ఈ ఫౌండేషన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా చేస్తారు. గతంలో కూడా మా పిల్లలు కరోనా టైంలో మా పిల్లలు కూడా సహాయం చేయడం జరిగింది. వాళ్ళ సహకారంతోనే మేము ఫౌండేషన్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ ముందు కూడా ఈ కార్యక్రమాలు కంటిన్యూగా జరుగుతాయని తెలియజేసుకుంటూ ఇక్కడ నాకు సహకరించిన ప్రతి ఒక్క టీచర్కి, విద్యార్థులకి మరియు హెడ్ మాస్టర్స్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.